డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. వైసీపీ నుంచి చెవిరెడ్డి అవుట్. సజ్జల ఆడిన ఒక చిత్రమైన డ్రామాతోటి జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డిని దూరం పెట్టాడు అనేదైతే ఒక వార్త బయటకు వినిపిస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమేం పనులు చేశాడు, వాటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం డ్రామా ప్లే చేశాడు, దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఆయన వేరే పార్టీలను ఎత్తుక్కునే పనిలో ఉన్నాడా, లేదు ఏదో ఒక రకంగా ఎక్కడొక చోట నాకు కూడా ఒక చిన్న బొక్క దొరక్కపోయిద్దా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పంచన చేరకపోతానా అని ఎదురు చూస్తూ కూర్చోవటమే ఇంకా ఆయన పనే అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు 2.0 కానీ కుండబద్దలు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళాడో ఆ తరువాత నుంచి పరిస్థితులన్నీ మారిపోయినాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే కాదు, ఇంకా చాలామంది అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు, బెయిల్ పైన బయటకు వచ్చాడు. అందరికంటే చివరిలో చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు బయటకు వచ్చారు. ఆ బెయిల్ పైన బయటకు వచ్చిన దగ్గర నుంచి ఒక సింపతి డ్రామా ప్లే చేస్తూ మీకోసం మేము జైలుకి వెళ్ళాం అని జగన్మోహన్ రెడ్డిని కలవటానికి విపరీతమైన ప్రయత్నం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశాడు. అయినా జగన్మోహన్ రెడ్డి ఆయన జైల్లో ఉన్నప్పుడు చూడటానికి రాలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా జైలు యాత్రలు అనే వాటన్నిటిని పక్కన పెట్టేసినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వినపడుతున్నాయి. ఆ తరువాత ఈ బయటకు వచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు మొన్న అంబటి రాంబాబుతో సహా ఆయన ఇంటికి వెళ్ళి కలవటమో, లేకపోతే ఆ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవటమో జరుగుతుంది. కానీ చెవిరెడ్డి విషయంలో అది జరగల. ఆయన్ని లోపలికి కూడా రానియట్లేదట. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక బెంగళూరు ఎయిర్పోర్ట్లో కాపు కాసి మరి ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ దిగుతున్నాడు అనగానే టక్కని ఎదురు నుంచుంటే ఏదో ముక్తసరిగా 4 మాటలు మాట్లాడేసి తర్వాత కలుద్దాంలే అని వెళ్ళిపోతున్నాడు అనేది ఒక సమాచారం కూడా వస్తుంది. దీని అంతటికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే స్వయానా చెబుతున్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. ఎందుకు అనంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపుగా ఆయన వ్యవహరించిన వ్యవహార శైలి కానీ, అందులో ఈ లిక్కర్ స్కామ్లో ఈ డబ్బుల డెన్నుని మెయింటైన్ చేయడంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఉంది. ఎక్కడెక్కడ డబ్బులు ఎవరెవరికి పంపించాలనే దాంట్లో కొంత సైడ్ చేసేసి సొంత వ్యవహారాలకి, సొంత అవసరాలకి, లేదు ఆయన వీళ్ళకి తెలియకుండా తన సొంత దీన్ని ఏర్పాటు చేసుకోవటానికి కొంత పైకం పక్కదారి పట్టించినట్టుగా అనుమానాలు ఉన్నాయి. ఈ విషయాన్ని దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన చెవిలో వేశాడు అనేది కూడా వార్త వినిపిస్తుంది. దీంతో పాటుగా 2024 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి అంత ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఎంత ఉంది అని చెప్పి సర్వేల మీద సర్వేలు చేపించి జగన్ని తప్పుదార పట్టించింది మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే. ఆ విషయాలన్నీ కూడా కూలంకషంగా సజ్జల రామకృష్ణారెడ్డి డిస్కస్ చేయటం మూలాన ఇంకా చెవిరెడ్డిని రానివ్వకండి నా దగ్గరికి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాట. మరి దాంతోపాటుగా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఉన్న ఈ సోషల్ మీడియా వింగుని, ఎందుకంటే గతంలో అది వాళ్ళ దగ్గరే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ్ రెడ్డి దగ్గరే ఉండేది. దానికంటే ముందు మరి ఇది విజయసాయి రెడ్డి దగ్గర ఉన్నప్పటికీ సక్సెస్ఫుల్గా ఆయన దగ్గర నుంచి ఓడగొట్టించి వీళ్ళ అబ్బాయికి ఇప్పించుకొని ఇక పెద్ద పేటేసుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. తన స్థానం ఎటుకూడి నెంబర్ 2లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డే. ఆయనకి ఏ పదవులు లేకపోయినా కానీ, ఎటువంటి ఆయన వల్ల ఒక రూపాయికి ఉపయోగం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని తప్ప వేరెవరిని నమ్మటమే కాదు, ఆయన అవసరం కూడా. సజ్జల రామకృష్ణారెడ్డికి అన్ని మ్యాటర్లు తెలుసు జగన్మోహన్ రెడ్డి గురించి. ఇక సజ్జల రామకృష్ణారెడ్డిని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అందుకనే పార్టీ బాధ్యతలు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డిలో చేతిలో పెట్టేస్తే ఇక కింది కార్యవర్గాన్ని మొత్తం అందరూ ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డికి కొంచెం అనుకూలంగా ఉంటారో, ఆయనతోటి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకే ఇప్పించుకుంటున్నాడు. దాంతోపాటుగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ దూరం పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాని సజ్జల భార్గవ్ రెడ్డి చేతిలో పెట్టారు. దీనికంటే ముందుగా మరి సాక్షిలో ఉన్న సోషల్ మీడియాను కూడా భాస్కర్ రెడ్డే చూస్తున్నట్టుగాను. దీనికంటే గతంలోనే నేను మన కుండబద్దల్లో ఒక వీడియో పెట్టాను. సజ్జల భాస్కర్ రెడ్డి ఈ విషయంలో, ఈ మెయింటైన్ చేసే విషయంలో, సోషల్ మీడియాని చేసే దాంట్లో
చాలా పైకం పక్కదారి పట్టించాడనే ఒక వార్తలు కూడా ఈ సజ్జల భార్గవ రెడ్డి మీద వచ్చాయి. దీంతో పాటుగా ఇప్పుడు ఇటు సాక్షిలో ఉన్న సోషల్ మీడియాని, ఇటు పార్టీలో ఉన్న సోషల్ మీడియాని రెండింటిని ఆయన చేతిలో పెడితే తన తర్వాత నెంబర్ 2 ఇక తన కుమారుడే అవ్వాలనేది సజ్జల రామకృష్ణారెడ్డి భావన. అందుకని వీళ్ళందరినీ బయట పెట్టేసి ఇదిగో ఈయన చేసిన ఈ దిక్కుమాలిన సర్వేల మూలానే మనకి ఇలా వచ్చింది, దీన్ని అన్నింటినీ బేస్ చేసుకుని మనం ఆ రోజు తక్కడమారు ఆటాడి అక్కడ వాళ్ళని తీసేసి ఇక్కడ వీళ్ళని పెట్టి ఇక్కడ దీంట్లో చేసి 11 స్థానాలకు ఆగిపోయి అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాకుండా చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే. ఇంతేకాకుండా ఆయన మీద కొన్ని ఇది కూడా బయటకు వచ్చినాయి. ప్రస్తుతం కూటమిలో అధికారంలో ఉన్న కొంతమందితోటి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంచెం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. తనకు కావాల్సిన పనులు ఏమన్నా ఉంటే వాటన్నిటిని వాళ్ళ ద్వారా చేయించుకుంటున్నాడు. మన పార్టీలో ఉంటా వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఎందుకు మెయింటైన్ చేయాలా? మన పరిస్థితి ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిందో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిందో వేదవాక్కులాగా పాటించటం, కావాలంటే కొండ మీద నుంచి కిందకు దూకి చచ్చిపోమన్నా కూడా చచ్చిపోవటానికి సిద్ధంగా ఉండాలి తప్ప సొంత తెలివి ఇక్కడ వాడకూడదు. అలాంటిది మాత్రమే, అంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవటం తప్ప ఏం లేదు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ పని చేయకుండా పైకి స్క్రిప్ట్ నేను అందిస్తాను అనే స్థాయికి ఈయన కూడా కొంత ప్రయత్నాలు చేసినట్టుగా కూడా గతంలో చాలా వార్తలు బయటకు వచ్చినాయి. ఇక ఆ దెబ్బకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దూరం చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి కంకణం కట్టుకున్నాడు, సక్సెస్ఫుల్గా పొగబెట్టాడు అనేది అయితే ఇక్కడ వినపడుతుంది. మరి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేస్తాడు? జైలుకి వెళ్ళిన తరుణంలో అయితే ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న వీళ్ళందరూ కలిసి నన్ను జైలుకు కూడా పంపించారు, కనీసం మా ఇంట్లో ఎవరు ఒక లిక్కర్ని కనీసం చేత్తో కూడా టచ్ అయిన ఫ్యామిలీ మాదైతే మా కుటుంబంలో ఈ లిక్కర్ మూలాన కొన్ని అవాంఛిత ఇవన్నీ ఏర్పడటం మూలాన మేము వాటి జోలికి కూడా బాగుపోతే అందులో నేను డబ్బులు తిన్నానని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తారా అని గట్టిగా వాపోయి జైల్లో కూడా చాలా వీరంగం వేసేవాడు. కోర్టుకు తీసుకొస్తున్న సమయాల్లోనో విచారణ చేయటానికి తీసుకొస్తున్న సమయాల్లోనో మీడియా ముందు కూడా ఆయన డ్రామాలు చూడలేక చచ్చేవాళ్ళం. అలా అంత పెద్ద డ్రామాలు వేస్తున్నాడు. అందుకనే చెప్పేవాళ్ళు వెనకటికి గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకునేవాడు ఎవడున్నాడో వాడేనన్నట్టుగా ఈయన ఇంకా గట్టిగా భుజాలు తడుముకున్నాడు. అసలు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఈ దేశం దాటి వెళ్ళిపోవటానికి వెంకటేష్ నాయుడుతో కలిసి కొలంబో వెళ్ళటానికి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ కదా పట్టుబడింది. దానికంటే ముందుగా ఈ ఒక ఎలక్షన్ సమయంలో పట్టుబడ్డ 8 కోట్ల వ్యవహారంలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ గన్మెన్ని సైతం అక్కడ వాళ్ళు విచారణ చేస్తున్న సమయంలో అతనితో కూడా కొన్ని డ్రామాలు ఆడించి జగన్తో సంబంధం లేకుండా సొంత తెలివి వాడటం మొదలుపెట్టాడు. ఇలా సొంత తెలివి వాడేవాళ్ళు వైసీపీలో ఉండటానికి వీలు లేదనేది మరి వైసీపీ రూల్ అది. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాడాడు. ఇప్పుడు ఏమైంది అనే పరిస్థితి అంటే అడకత్తెరలో పొగ చెక్కలాగా అయిపోయింది. పైన ఒక కత్తి, కింద ఒక కత్తి. కింద వైసీపీ కత్తి ఉంటే పైన కూటమి కత్తి ఉంది. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు. మరి ఆయన రాజకీయ జీవితం ప్రస్థానం ఎలా సాగబోతుంది అనేది ముందు చూడాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.